తుంగభద్ర జలాశయంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పయ్యాల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తాత్కాలిక గేట్ల ఏర్పాటు కోసం సాగుతున్న పనులపై కర్ణాటక సీఎం, ఏపీ మంత్రులు ఆరా తీశారు. జలాశయంలో నీటి ప్రవాహాన్ని సీఎం సందర్శించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేట్ వద్ద పరిశీలించిన అనంతరం డ్యాం గేటు కొట్టుకుపోవడానికి గల కారణాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అయ్యాక పనులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తుంగభద్ర జలాశయంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ గేటును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తాత్కాలిక గేట్ల ఏర్పాటు కోసం సాగుతున్న పనులపై కర్ణాటక సీఎం, ఏపీ మంత్రులు ఆరా తీశారు. జలాశయంలో నీటి ప్రవాహాన్ని సీఎం సందర్శించారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన 19వ గేట్ వద్ద పరిశీలించిన అనంతరం డ్యాం గేటు కొట్టుకుపోవడానికి గల కారణాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అయ్యాక పనులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేట్ను పరిశీలించారు. ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యాల కేశవ్. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తుంగభద్ర డ్యాం పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు మంత్రి పయ్యాల కేశవ్. అనంతపురం, కడప, కర్నూలు రైతులను ఆదుకునేందుకు, ప్రతి నీటి బొట్టును కాపాడేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. జరిగిన నష్టం నుంచి బయటపడేందుకు ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా తెలిపారు. నిపుణుల సలహాలు, సూచనల అనంతరం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళతామన్నారు మంత్రి పయ్యాల కేశవ్. ప్రతి చుక్కని ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, అటు బళ్ళారి, ఈ రైతాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎఫర్ట్లో 1% కూడా తక్కువ ఉండకూడదు అనేటువంటిది